గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. భక్తులందరికీ తెలియజేయనదేమనగా, పాల్గొన శుద్ధ పౌర్ణమి మార్చి 3వ తారీఖు మంగళవారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో ఉంటుంది కాబట్టి మనం అందరం తప్పకుండా పాటించాలి. గ్రహణ వేదన సమయంలో భోజన ప్రత్యుత్యాదులు కూడా నిషేధం. ఆ రోజు గ్రహణం అంటే మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో పంచాంగ కర్తలను బట్టి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంటుంది. మనం ఉన్నటువంటి ప్రాంతం రామగుండం, అంటే పూర్వం నుంచి కూడా ముక్తేశ్వర సిద్ధాంతి పంచాంగాన్ని మనం అందరం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ పంచాంగ కర్తలు వారి వారి క్యాలిక్యులేటర్ని బట్టి రాస్తుంటారు. కాబట్టి ముక్తేశ్వర సిద్ధాంతి పంచాంగం ప్రకారం గ్రహణ వేదన ప్రారంభం 3:26 మోక్షకాలం 6:58 అంటే 7 తర్వాత. అప్పటి వరకు కూడా అందరూ కూడా జపతపాలు చేసుకుంటూ ఉండాలి. పట్టుడు స్నానం తర్వాత విడిపొడి స్నానం చేయాలి. మధ్యలో అంతా కూడా జపాలు తపాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి జాతకులకు ఈ గ్రహణం చూడకుండా ఉండాలి. అనుకోకుండా చూసినప్పటికీ కూడా దానికి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉన్నట్టుగా కూడా మనం గ్రహణ వేదన తర్వాత స్నాన ముగించుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు రాగి పాత్రలో బియ్యం నెయ్యి సహితంగా వెండి చంద్రబింబాన్ని రహోకేతులను కూడా చేసి దానం ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ వేదన వల్ల ఏదో అవుతున్నటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదు. ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ అని చెప్పాం కదా, అట్లా కూడా అందరూ కూడా దైవ దర్శనం చేసుకుంటే మంచిది. అందరూ కూడా పట్టుడు స్నానం చేసి మధ్యలో అందరూ కూడా హరినామస్మరణ ఎవరికి వచ్చినటువంటి మంత్రాన్ని వాళ్ళు జపిస్తూ మోక్షం తర్వాత అంటే గ్రహణం వదిలిపెట్టిన తర్వాత చక్కగా స్నానం చేసేస్తే దీపారాధన అన్ని చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా దేవాలయాలు కూడా సాయంకాలం తెరవడం అనేటువంటిది 7 తర్వాత మోక్షకాలం తర్వాత ఉంటుంది కాబట్టి దర్శనాలు యథావిధిగా ఉంటాయి. స్వస్తి శుభం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత్యం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.